హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అమ్ము కిట్టూస్ వరల్డ్. టిఫిన్స్లోకైనా అన్నంలోకైనా సూపర్ టేస్టీగా ఉండే సొరకాయ రోటి పచ్చడిని ఈజీగా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి. ఒక్కసారి మీరు ఈ పచ్చడిని ట్రై చేసి చూడండి. ఇంకా కూరలతో పని లేకుండా మొత్తం అన్నం అంతా కూడా ఈ పచ్చడితోనే లాగించేస్తారు. అంత బాగుంటుందండి. మరి బిగినర్స్ కూడా ఈజీగా చేసుకునేలాగా ఎలా చేయాలో చూసేద్దాం పదండి. ఇక్కడ నేను ప్యాన్ పెట్టుకొని 2 to 3 స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఒక 50 గ్రాముల వరకు, అంటే హాఫ్ కప్ వరకు పల్లీలను వేసుకోవాలి. అలాగే 10 నుంచి 12 వరకు పచ్చిమిరపకాయలని ఇలాగా వేసుకున్న తర్వాత వీటినన్నిటినీ కూడా మీడియం ఫ్లేమ్లోనే చక్కగా వేయించుకోవాలండి. వేగిన తర్వాత ఒక ప్లేట్లో తీసి పక్కన పెట్టుకోండి. ఇవన్నీ చల్లారాలి. ఇప్పుడు అదే ప్యాన్లోనే కట్ చేసి పెట్టుకున్న ఒక పావు కేజీ వరకు సొరకాయని పైన ఇలా స్కిన్ని పీల్ ఆఫ్ చేసేసి పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. అలాగే 3 టమాటాలను కూడా ఇలాగా పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాక ఒక హాఫ్ స్పూన్ పసుపు, అలాగే రుచికి సరిపడా అంతా ఉప్పు వేసుకోవాలి. నేను ఇక్కడ కల్లుప్పు వేసాను, సాల్ట్ అయినా కూడా వేసుకోవచ్చండి. ఇలా కలుపుకొని ఒకసారి మూత పెట్టి ఇందులోంచి వాటర్ అంతా సెపరేట్ అయ్యే వరకు ఉడికించుకోండి. ఇప్పుడు ఇందులో చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేసి ఒకసారి కలుపుకొని మూత పెట్టి ఈ వాటర్ అంతా కూడా 90% ఎగిరిపోయే వరకు ఇలా కుక్ చేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు ఇదంతా కూడా పక్కన పెట్టుకోండి. ఇదంతా పూర్తిగా చల్లారాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని మనం వేయించి పెట్టుకున్న పల్లీలు అలాగే పచ్చిమిరపకాయలు కూడా వేసుకోండి. ఇందులోనే 4 వెల్లుల్లిపాయలని వేసుకోండి. అలాగే ఒక పావు స్పూన్ వరకు జీలకర్రని వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఉడికించి పక్కన పెట్టుకున్న ఈ సొరకాయని అలాగే టమాటా ముక్కల్ని కూడా వేసుకోవాలండి. వేసిన తర్వాత జస్ట్ పల్స్ మోడ్లోని గ్రైండ్ చేసుకోవాలండి. మరీ మెత్తగా గ్రైండ్ చేసుకోకూడదు. చూసారా, ఈ కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుంది. ఇప్పుడు ఈ పచ్చడిని తాలింపు వేసుకోవాలండి. తాలింపు కోసం ప్యాన్ పెట్టుకొని ఒక 3 to 4 స్పూన్స్ ఆయిల్ వేసుకున్న తర్వాత ఆవాలు అలాగే శనగపప్పు కొంచెం మినపప్పు వేసుకొని ఇవి వేగిన తర్వాత ఒక 3 నుంచి 4 ఎండుమిరపకాయలని ఇలా కట్ చేసి వేసుకోండి. అలాగే కొంచెం కరివేపాకు వేసుకొని ఈ తాలింపు అంతా చక్కగా వేగిన తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ పచ్చడిని కూడా వేసుకోవాలండి. ఉప్పు కనుక మీకు సరిపోకపోతే కొంచెం సాల్ట్ అడ్జస్ట్ చేసుకోండి. ఒక్క నిమిషం ఇలాగ లో ఫ్లేమ్లో మగ్గించుకుంటే అంతేనండి. సొరకాయ రోటి పచ్చడి రెడీ అయిందండి. తప్పకుండా మీరు కూడా ఒకసారి ఈ సింపుల్ రోటి పచ్చడిని ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోని లైక్, షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.